అన్న నమస్తే. నిన్నటితోటి కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటిపోయింది. ఎలా ఉందంటారు ఈ 100 రోజుల పరిపాలన? ఇప్పుడే పుట్టిన బిడ్డ తొలి అడుగులు వేస్తున్నట్టుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతో దిక్కుదోచని పరిస్థితిలో ఉన్న ఆంధ్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒక వెలుగుని తీసుకొస్తా. ఇప్పుడే అడుగులు, ఒక 6 నెలల చంటి పిల్లాడు ఏ విధంగా అయితే తొలి అడుగులు వేస్తూ ఉంటాడో ఆ విధంగా ఒక్కొక్క అడుగు పడుతున్న టైంలో ఒక కుదుపులాగా మొన్న వచ్చిన ఫ్లడ్స్ తోటి మళ్ళీ కొంచెం వణికినప్పటికీ ఇప్పుడు సరిదిద్దుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఎంతోమంది కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండ్స్ రూపంలో ఇచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆయనకు సహకరిస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే కనుక ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కంప్లీట్గా విఫలమైపోయింది. 100 రోజులు 100 సంవత్సరాలుగా గడుస్తున్నాయి రాష్ట్ర ప్రజలకి అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? అసలు సంక్షేమం అంటే ఏంటి? ప్రతి మనిషి సుఖంగా ఉండటమే సంక్షేమం. ఆ సుఖంగా ఉండటానికి ఏవైతే ఏర్పాటు చేయాలో అవి చేయాలి. అంతేగాని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జనాలను ఇది చేయటం వల్ల వచ్చేదేమి ఉండదు కదా. ఏదైతే కరెక్టో ఆ విధానంలో మనిషికి పని కల్పిస్తే ఆ పని వల్ల వచ్చేది, శారీరక శ్రమ వల్ల వచ్చే రూపాయితో తింటేనే మనకు తృప్తిగా ఉంటుంది. ఆ తృప్తిని పోగొట్టి వాళ్ళకు ఉచితంగా అలవాటు చేసి వాళ్ళు ఇంకా అనారోగ్యం పాలు చేయడం తప్ప వేరే ఏం లేదు. దీనికోసమే చంద్రబాబు నాయుడు గారి, లేకపోతే ఒక వ్యవస్థను బాగు చేయాలనుకున్న అతను ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఊరక డబ్బులు ఎవరికి ఇవ్వరు. ఊరక ఇవ్వటం వల్ల సోమరపోతులు అవుతారు. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 అమలు చేయడానికే చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. అలాగే చూస్తే కనుక ప్రధానంగా ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే ఆయన మా మీద నిందలేస్తున్నాడు అనేది ప్రధానంగా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ. మరి ప్రజలందరికీ తెలుసు, నిధులన్నీ గోల్మాల్ చేశారు. రాష్ట్రంలో ఈరోజు గుండు సున్నా ఉన్న రాష్ట్రాన్ని నడిపించడానికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు కొత్తగా వాళ్ళు అబాండాలు వేసినంత మాత్రాన జరిగేదేమీ లేదు. అందరూ గ్రహిస్తూనే ఉన్నారు ఏం జరుగుతుంది, వ్యవస్థ పరిస్థితులు ఏంటి అనేది. వీళ్ళేదో ఊరక చెప్పటమే కానీ అబద్ధాలు ఉపయోగం లేదు. అంటే ఇందాక మీరు అన్నారు ఒక భారీ కుదుపులాగా వరదలు వచ్చినాయని. ఈ వరదలు కూడా మ్యాన్మేడ్ ఫ్లడ్స్, చంద్రబాబు తప్పిదం వల్లే వచ్చినాయి. ఇవన్నీ ముందుగా ఐఎండీ ముందుగా హెచ్చరికలు చేసినా చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ వరదలు వచ్చినాయి. దీనికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడే అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఫ్లడ్స్ వచ్చిందేమో కృష్ణా జిల్లా అవతల ఒడ్డు నుంచి వచ్చినాయి. వీళ్ళు చెప్పేది అవతల ఒడ్డున ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటి గురించి చెబుతారు. దానికి దీనికి సంబంధమే లేదు. వచ్చిన ఫ్లడ్స్ అన్నీ మున్నేరు పొంగి, మున్నేరు నుంచి బుడమేరు వాగుకి వాటర్ సప్లై ఎక్కువగా రావటం వల్ల బుడమేరుకున్న గేట్లు తీసి ఆ ఫ్లడ్ని కిందకి చేయటం వల్లే కొంతవరకు మనం ప్రాణాపాయంతో ఇదయ్యాము. అంతేగాని వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు. అంతకు ముందున్న గవర్నమెంట్లో ఒక విజయవాడని కాపాడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన వాల్, దాన్ని అన్నీ రివర్స్ టెండర్ చేస్తున్నాడు. కానీ అది ఒకటి ఎందుకో ఆయన మంచి ఆ రోజు ఆ కృష్ణమ్మ తల్లి ఆయనకి ఏదో సద్బుద్ధి కలిగించినట్టుంది. ఆ బుద్ధితోటే దాన్ని కంటిన్యూషన్ చేశాడు కాబట్టి కొంతవరకు సేవ్ చేయగలిగింది. అంటే ఇప్పుడు ఆ రిటైనింగ్ వాల్ కూడా నా ఘనతే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అది నేను కట్టడం వల్లే దాదాపు 3 లక్షల మంది ప్రజలు సేవ్ అయ్యారు, విజయవాడ సగం కాపాడింది నేనే అంటున్నారు కదా. మరి 100 మంది ప్రాణాలు కాపాడింది అని అంటే అది నీ ఘనత నువ్వు చెప్పుకున్నా సరే నీకే ఇచ్చేస్తాం. ఘనత కోసం పరిపాలన చేయట్లా, ఘనత కాదు అక్కడ కావాల్సింది. 10 మంది బాగుండాలనే దాంతో ఎవరైనా పరిపాలన చేయాలి. అది నువ్వు చేసావని గతంలో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది కానివ్వండి, బాబ్లీ ప్రాజెక్టులు ఇవన్నీ కట్టింది వెనక పెద్ద వాళ్ళందరూ కట్టారు. అప్పుడు ఏ పార్టీ కూడా మేము కట్టడం వల్లే ఇది జరిగింది, మేము కట్టడం. అది చేయాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ప్రభుత్వం అయితే అక్కడ అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం ఆ బాధ్యత నెరవేర్చాలి. అది బాధ్యత, అందరి బాధ్యత. అంతేగాని అది నీ సొంత డబ్బులతోనూ ఇంకోటి దాన్ని కట్టట్లేదు కదా. అది మొత్తం ప్రజల డబ్బే కదా. ప్రజలు ఇచ్చిన ఫండ్స్ తోటి, పన్నులతోటే నువ్వు అది కట్టించావు. అది దేనికోసం? ప్రజల మేలు కోసం. అది ఎవరు కట్టించారనేది కాదు కదా ఇక్కడ. అది గత గవర్నమెంట్లోనే శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినవన్నీ నువ్వు బుడమేరు మరి అది ఎందుకు కంటిన్యూషన్ చేయలేదు? 296 కోట్లతోటి శాంక్షన్ చేసిన బుడమేరుది ఎక్స్టెన్షన్ది ఎందుకు కంటిన్యూషన్ చేయలేదు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే అనగా కరోనా టైంలో 3,50,00,000 మందిని నేను వంటి చేతితో కాపాడాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల కాకే ఆయన
దేహి అంటూ అర్థిస్తున్నారు, నాకు ఫండింగ్ ఇవ్వండి అంటూ అడుగుతున్నారు ఆయన అంటూ మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కామెంట్స్, మరి దాన్ని ఎలా చూడాలంటారు? బ్లీచింగ్ చల్లుకుంటే కరోనా పోద్దని చెప్పి నువ్వు ప్రజలను కాపాడానంటూ విడ్డూరంగా ఉంది. ఇవన్నీ మీరు కల్పితమైన సృష్టి. మరి మీరు ఎక్కడ డబ్బులు ఇచ్చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో డబ్బు లేదని మీరే చెబుతున్నారు, మీ ఆర్థిక వ్యవస్థ చెబుతుంది. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఏమైనాయి? పయ్యావుల కేశవ్ గారు పిఎస్సి చైర్మన్గా ఉన్నప్పుడు అడిగాడు అకౌంట్స్ దీంట్లో ఈ 4,500 కోట్లు ఏమైనాయి అనేది లెక్క అడిగాడు. దానికి మీ ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం ఎందుకు చెప్పలేదు? అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు సహాయ చర్యలు అనేది శూన్యం. నేను ₹1 కోటి పెట్టి సరుకులు పంపిణీ చేస్తున్నాను, వాళ్ళు ఇచ్చినవన్నీ ముక్కిపోయినాయి ఇచ్చారు, నేను మంచి ఇస్తున్నాను అనే మాట అయితే అంటున్నారు కదా. మరి నీ సరుకులు ఎక్కడ చేరినాయి, ఎవరి దగ్గరికి చేరినాయి? ఒక 10 మంది చేత చెప్పించండి. వరదలో కూడా ప్రచారానికి వెళ్ళావు. ఒక మహిళ అడిగామ్మా నీకు సహాయం అందలేదా అని. ఒక ఆడపిల్ల ఆవిడ చెప్పింది, పీకల లోతు నీళ్ళు ఉన్నాయండి, వాళ్ళు మాత్రం ఎంతవరకు చేస్తారు, సాధ్యమైనంత వరకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ తప్పేం లేదని ఆ వరదల్లో ఉన్న ఆడపడిచే చెప్పిందంటే మీరు ఏ విధంగా దాన్ని తీసుకుంటారు? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ప్రధానంగా ముఖ్యంగా చూస్తే కనుక ఈ 100 రోజుల్లో మరి ఆయన ఇప్పుడు వచ్చిన వరదలకి ఆయన ప్రకటించిన సహాయం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 25,000 కానీ లేదంటే కనుక 10,000 కానీ ఇలా ప్రకటించారు కదా. ఈ వరద సహాయాన్ని ఎలా చూడవచ్చు అంటారు? అసలు చాలా మంచి పరిణామం కింద తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఆర్థికంగా కూడా నష్టపోయారు వాళ్ళకి ఎలాంటి సోర్స్ లేదు. వాళ్ళ వ్యాపారం, వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, బంగారం అన్నీ నోట్లు కొట్టుకుపోయింది. కొద్దిగా గొప్ప సహాయం చేయటం మంచి ఇదే, ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితిని సరి చేసుకోవటానికి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ 100 రోజుల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయిందనే మాట అయితే కనుక గట్టిగా మరి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నారు కదా. ఇందులో వాస్తవం ఉందంటారా? మరి ఆయన వాస్తవాలు ఎప్పుడు చెప్పాడు కనుక ఈరోజు చెప్పడానికి? ఎప్పుడు అదే పని, బురద చల్లటమే ఆయన పని. దాన్ని మనం స్వీకరించాల్సిన అవసరం లేదు. పరిపాలన ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. అంత బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు నాశనం చేసిన వ్యవస్థని గాడిలో పెట్టడానికి ఒక రైలుని కనుక రైలు పట్టాల మీద ఏ విధంగా ఎక్కించాలో ఒక్కొక్క పెట్టే ముందుకు జరుగుతూ ఉంటుంది. దానికి ఒక్కసారిగా ఎక్కించడానికి అది ఇది కాదు. అట్లా చిన్నగా నడుస్తూ ఉంటుంది. వాళ్ళు వేసే బురద వేస్తూనే ఉంటారు. ఎంత చేసినా కూడా బురద వేయటమే వాళ్ళ ప్రధాన లక్ష్యం. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమీ చేయలేదు, చేయకపోయినా కూడా ఏదో చేసినట్టు క్రియేట్ చేస్తారు. చేసిన దాంట్లో లెక్కలు అడిగితే సమాధానాలు ఉండవు. ఎంతోమంది రైతులకి పంట నష్టం ఇచ్చామన్నారు. లాస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్లో వచ్చినప్పుడు పంట నష్టం ఎవరికి చేరిందో తెలియదు. వైసీపీ నాయకులు జేబుల్లో చేరినాయి. ఎక్కడ దాకా గుంటూరు కోఆపరేటివ్ బ్యాంకు సంబంధించి 600 కోట్ల రూపాయలు డబ్బులు స్కామ్ జరిగింది. ఆ డబ్బు ఎవరి దగ్గర ఉంది? మన జిల్లా నాయకుల దగ్గరే ఉంది, గుంటూరు జిల్లా నాయకుల దగ్గరే ఉంది. వాటి గురించి నువ్వే ఎంక్వైరీ చేసావు, ఏం చేయించావు? దానికి సంబంధించి దుళ్ళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆధారాలతో సహా నీకు మొత్తం పెట్టాడు, విజిలెన్స్కి రాశాడు, ఇది చేశారు. దాని మీద ఏం చేసుకున్నారు మీరు? 2 సంవత్సరాలు నడిచింది, అయిపోయింది మీ గవర్నమెంట్. ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక కొంతమంది సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ లేదంటే ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తల్లో కానీ ప్రధానంగా బలపడుతున్నారు. అనుమానం ఏంటంటే కనుక ప్రభుత్వం నిర్లిప్తంగా వహించడం వల్లే ఎవరైతే తప్పు చేసిన అధికారులు కానీ లేదంటే తప్పు చేసిన నాయకులు కానీ దర్జాగా పారిపోతున్నారు. ఈ ప్రభుత్వం అనేది ఏమీ చేయటం లేదు వాళ్ళని అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి దానికి ఏం చెప్తారు? మరి దీంట్లో కొంతమేర వాస్తవం ఉంది. బాబు గారు ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే కక్షపూరితమైన చర్యలకి ఆయన దూరం. ఆయన డెవలప్మెంట్నే ఇది చేసుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు చేసిందే మనం చేస్తే దానికి మనకి తేడా ఉంటుందనే ఆలోచనతో ఆయన ఆలోచించడంలో కరెక్టే. కానీ కొంత ఇది కూడా ఏంటంటే క్యాడర్ ఎప్పటి నుంచో మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఉంటుంది ఆక్రోశం. ఏంటి వాళ్ళ మీద మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఇబ్బంది పట్టలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది కొంచెం ఉంటుంది. దాన్ని ఏదో రకంగా చేయాలి, అది న్యాయబద్ధంగా వెళ్ళాలి. కానీ వాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు ఒక మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని చంపినా, లేకపోతే ఇంకొక విధంగా ఇంకొక ఎస్సీ మహిళను చంపినా, ఆ విధమైన ధోరణి అయితే కరెక్ట్ కాదు. 2 సంవత్సరాల్లో 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 2
వాళ్ళకి సరైన ఆరోపణలని నిజం చేస్తూ సరైన సాక్ష్యాధారాలతో శిక్షించడం కరెక్ట్.